ఎక్కువగా వినపడుతోంది. మొదట్లో తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ జాగృతి గురించి విస్తృతంగా చర్చ జరిగింది. అనేక పోరాటాలు చేశారు జాగృతి సంస్థ తరపున ఆ నాయకులు కూడా. బట్ ఆ తర్వాత సరే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జాగృతి 2 కలిసికట్టుగా పనిచేశాయి కాబట్టి జాగృతి, బీఆర్ఎస్ 2 ఒకటే అన్న దాంట్లో వచ్చాయి. బట్ ఈరోజు పరిస్థితులతో బీఆర్ఎస్ వేరు, తెలంగాణ జాగృతి వేరుగా అయిపోయింది. కానీ ఆ జాగృతిలో మళ్ళీ ఇంకో 2 రకాలుగా కనపడుతోంది. ఎవరైతే మొదటి నుంచి కొంతమంది వ్యక్తులు ఉన్నారో నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. కవిత ద్వారా మాకు అన్యాయం జరిగింది, అసలు జాగృతి సంస్థ మాదేనంటూ వాళ్ళు మాట్లాడడము, ఇవన్నీ కూడా రకరకాలుగా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఏంటి జాగృతికి సంబంధించి ఏం జరుగుతోంది, అసలు కవిత గారి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఆవిడేం చేయదలుచుకున్నారు? ఇవాళ జాగృతి నాయకులు సరే ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా జాగృతిలో ఉన్నారా తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడిన మాటల వెనుక కారణాలేంటి? నమస్తే మేడం. జాగృతిలో ఇప్పుడు తిరుగుబాటు చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు జాగృతిలో ఏం పనిచేసారు, ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి కవితక్క జైలుకు పోయించిన కానీ చేస్తే వాళ్ళు అందుబాటులో లేరు. వాళ్ళు ఎప్పుడో జాగృతిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ రోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేము జాగృతి మొదటి నుంచి మేము ఉన్నామని అంటున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా జాగృతిలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ అవపడలేదు. ఇంకోటి, జాగృతి 2006 నుంచి చేసిన కార్యక్రమాలలో వీళ్ళ పాత్ర ఏంది? జాగృతి 2006 నుంచి స్టార్ట్ చేసినప్పుడు కవితక్క ఏ విధంగా ఉద్యమంలో పనిచేసింది, కవితక్క వెనకాల ఎవరెవరు ఉన్నారు, కవితక్క ఎంత బలంగా ఉద్యమంలో ఉంది, టీఆర్ఎస్ పార్టీ కోసం ఏం పని చేసింది, కేసీఆర్ సీఎం కావడంలో కవితక్క పాత్ర లేదా? ఇలా వీళ్ళు నలుగురు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాది జాగృతి మేమేదో చేసినామంటే అది పద్ధతి కాదు కదా. కవితక్క అభివృద్ధి చేస్తే అభివృద్ధి అయిన వాళ్ళు వీళ్ళు. కవితక్క ఒక ఆర్గనైజేషన్ పెడితే దాంట్లోకి వచ్చి జాయిన్ అయ్యి రాజవాణి అంటే ఆయన ఎవరు జేడీసీలం దగ్గర పనిచేసిన ఆయన, అక్కడ పిఏ ఉన్నాడో లేకపోతే ఇంకేదో పనిచేసిండు. అక్కడ నుంచి వచ్చి తర్వాత అక్క గుటికి చేరిండు. అక్క దగ్గర సొంత తమ్ముడు లేదా కొడుకు అనుకొని డెవలప్ చేసింది. కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించింది, ఇల్లు ఇచ్చింది, కారు ఇచ్చింది, అన్ని ఇచ్చి తనని అభివృద్ధి చేసింది. చేసిన తర్వాత ఇలా ప్రెస్ మీట్ పెట్టి అభాండాలు వేస్తే ఎట్లా? పద్ధతి కాదు కదా. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భిక్షపతి అయినా సరే, ప్రశాంత్ అయినా సరే, అందులో రాజారాం కూడా పక్కన కూర్చున్నాడు. రాజారాం అనేట తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వ్యక్తిని జాగృతిలో ఏ రోజు పనిచేయలేదు. జాగృతికి రాజారాంకి సంబంధమే లేదు. అక్కని బతిలాడుకొని అక్క చేతులు పట్టుకొని బతిలాడుకొని వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన రాజారాం యాదవ్. ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు కమ్ముడు పోయిండు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ టీఆర్ఎస్లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు రేవంత్ రెడ్డితో పోయి. ఆ తర్వాత మళ్ళీ కవితక్కని బతిలాడుకొని టీఆర్ఎస్కి వచ్చిండు. ఆయన పూటకో పార్టీ మార్చుకుంటా, పూటకో సంఘాన్ని పెట్టుకుంటా తెలంగాణ ఉద్యమంలో టీవీని నడిపించిండు. తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో బీసీ మహాసభ అని పెట్టి నడిపిస్తుండు, జనసభ అని పెట్టి. ఆయన పూటకో సంఘం పూటకో పార్టీ మారుకుంటున్నాయన ఆయన ఇలా కవితక్క గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అది ఆయన విజ్ఞతగా వదిలేస్తుందని. రాజీవ్ అనేట ఆయన, అక్కడున్న భిక్షపతి అనేట ప్రశాంత్ అనేట వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కవితక్క ద్వారా లబ్ధి పొంది బయటికి వెళ్ళి సంపాదించుకున్న తర్వాతనే ఇవాళ ఎవరో అవతల నుంచి ఉన్న నాయకులు టీఆర్ఎస్ నాయకులు లేకపోతే ఇంకోరో మాకు కవితక్క వ్యతిరేకంగా ఉన్న నాయకులు ఇలా ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిపించారు తప్ప వాళ్ళు నాకు తెలిసి అయితే వాళ్ళు సొంతంగా అక్క మీద విమర్శ చేయాలని ముందుకు వచ్చి మాట్లాడినట్టు అనిపించట్లేదు. వాళ్ళు మైక్ పట్టుకొని కొంచెం బెరుగ్గా మాట్లాడుతున్నట్టు అనిపించింది. వాళ్ళు ఆర్గనైజేషన్లో ఫస్ట్ నుంచి మేము ఉన్నామంటే ఈ అక్క జైలు నుంచి వచ్చిన తర్వాత ఇన్ని రోజుల నుంచి ఉద్యమాలు చేస్తుంది. బీసీ ఉద్యమం స్టార్ట్ చేసింది యూపీఎఫ్ తరపు నుంచి. అంబేద్కర్ విగ్రహం కానీ, పూలే విగ్రహం పెట్టాలని కానీ, కాళేశ్వరం అవినీతి మీద కానీ ఇలాంటి ఉద్యమాలు మొత్తం చేస్తుంటే వీళ్ళు ఎడిపోయారు. ఈ ఉద్యమాలన్నింటిలో వీళ్ళ పాత్ర ఏంది? 42% రిజర్వేషన్ ఇవాళ బీసీల కోసం రావాలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా ఉన్నది, దానికోసం కొట్లాడుతుంటే వీళ్ళ ప్రస్తావన ఎక్కడిది? వీళ్ళు ఉన్నారా? ఇలా చైర్మన్ పదవి రాగానే రాజీవ్ అనేట ఆయన వెళ్ళిపోయింది అక్క నుంచి. రాజీవ్ అనేట ఆయన అక్క దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది కల్పించింది అక్కకు? గేట్ కాడ అద్దం పడేది ఎవరిని రానియకుండా. జాగృతి నాయకులు ఎవరన్నా కింది స్థాయి నాయకులు అయితే అక్కకు కలిపేయకపోయేది. వాళ్ళు అక్కనే బదనాం చేసే కార్యక్రమం చేసేది తప్ప అలా ఉండి కూడా బయటకు వచ్చినా కూడా బదనాం చేసే కార్యక్రమం చేస్తారు తప్ప ఏ రోజు కూడా అక్కకు వాళ్ళు మద్దతు లేరు, ఏ రోజు కూడా వాళ్ళకు సపోర్ట్ లేరు. మీరు అన్నట్టు మేడ రాజీవ్ సాగర్ ఇతనే కవితక్క చాలా సార్లు నాకు తమ్ముడు అనే కంటే నా సొంత తమ్ముడు అన్నది కొడుకు అన్నది అదే అంటున్నా, కడుపున పుట్టకపోయినా కొడుకుతో సమానము అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ఆవిడ చాలా సార్లు ట్రై చేశారు. తండ్రితో పోరాడి కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇప్పించారు. అక్కిప్పించింది కదా అది, అదే అంటున్నా అక్కిప్పించిన పదవి. అక్కతో ఉండడం వల్ల ఆయన 0 నుంచి ఎలా హీరో అయిందంటే ఎవరు అక్క పాత్ర లేదా ఆయన అభివృద్ధిలో? అదే అంటున్నాను. తుంగతుర్తి టికెట్ ఆశిస్తే అక్క ప్రయత్నం చేసింది. వాస్తవానికి కిషోర్ బాగున్నాడు కాబట్టి అక్కడ కిషోర్కి ఇచ్చేసారు. అయితే టికెట్ ఇవ్వకపోతే వెళ్ళిపోతావా? ఇంకోసారి రాదు అవకాశం. పదవి ఇప్పించినా ఇంకో ఏదైనా ఇప్పకపోయిందా?
నీ తొందరపాటు టికెట్ రాకపోతే వెళ్ళిపోతాం అంటే టికెట్ ఇవ్వాల్సింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ పార్టీ మీదే వాళ్ళే. ఇంకా వ్యతిరేకం ఉండాలి ఆయనకి. అలాంటిది కవిత గారి మీద ఎందుకుంది అనేది ఇక్కడ అందరికీ వచ్చే సందేహము. దాంతోపాటు మీరు ఇందాక అన్నారు కవితకు జైలుకి వెళ్ళినప్పటి నుంచి సంవత్సరం పాటు దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో చేసిన ఉద్యమాల్లో ఆయన ఉద్యమాల్లో ఎక్కడ ఏ ఉన్నారు? ఉద్యమాల్లో కూడా మీరు చూడండి, పేపర్ అదే తీసి అన్న. చూడండి, ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడా లేరు. లేకపోవచ్చు కానీ జాగృతి మొదటి నుంచి కూడా బతుకమ్మల రూపంలో కవిత గారు ఏ కార్యక్రమం చేపట్టినా, లేకపోతే జాగృతి నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రాజీవ్ సాగర్ ఉన్నారు. మేము దానికి ఆయన అప్రిషియేట్ చేస్తాం. ఉన్న వ్యక్తి హఠాత్తుగా కవితక్క నుంచి దూరం పోయి ఇక్కడ లబ్ధి చేకూరిన తర్వాత బయటికి పోయిన తర్వాత అక్కడ అక్కని బదనం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? అక్క వల్ల మీరు లబ్ధి చేకూరలేదా మీకు? అక్క జీవితం మీ పాత్ర లేదా? అక్క జాగృతి పెట్టిన కానీ మీ పాత్ర ఉందని మీరు ఇలా బల్లగొద్ది చెప్తున్నారు కదా. ఆ పాత్రలో అక్క జైలుకి వచ్చిన తర్వాత మీ పాత్ర ఎందుకు లేదు? ఎవరు అడుగులకు మొదలు నొక్కుతూరు ఇవ్వాలి మీరు? ఎవరు చెప్తే మీరు బయటకు వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెట్టారు? అక్క కష్టం లేదా మీ అభివృద్ధిలో? చేయలేదా అక్క మిమ్మల్ని అభివృద్ధి? ఎవరిని అడిగి రాజీనామా చేశారు ఇవాళ అని మాట్లాడుతున్నారు. ఎవరిని అడుగుతారు రాజీనామా చేద్దానికి? ఆమె అధ్యక్షురాలు, అదే ఆమె నిర్ణయం ఉంటుంది. ఇలా కేసీఆర్ సార్ నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మమ్మల్ని అడిగిండానంటారా? ఎలా కొడితే ఒకళ్ళని ప్రెస్ మీట్ పెట్టిన అట్లా వేరే పార్టీ అన్ని పార్టీలలో ఉన్నాయి సమస్యలు అనేవి, లేకలేవు. అన్ని పార్టీల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో వ్యతిరేక నినాదం వినిపిస్తున్నాడు. ఈటల రాజేందర్ బండి సంజయ్ తిడుతున్నాడు. రాజాసింగ్ మొన్న తిడితే అని అసలే బయటకు వెళ్ళగొట్టారు. ఇలాంటి సందర్భాలు అన్ని పార్టీలో ఉన్నా కూడా కవితక్క ఈ 100 రోజుల ప్రస్తావనలోనే ఆమె 20 ఏళ్ళు పార్టీ కోసం పనిచేస్తే 100 రోజుల ప్రస్తావనలు ఈ 100 రోజుల చూసుకొని ఆమె టర్మినేట్ చేస్తారా? షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా. ఎమ్మెల్సీ కదా పార్టీలో. పార్టీ ఎమ్మెల్సీ అయ్యి ఉండి పార్టీ కార్యకర్త అయ్యి ఉండి ఏది లేకుండా ఒక షోకాజ్ నోట్ లేకుండా నోటీస్ లేకుండా నీకు చెప్పకుండా 100 రోజులలో ఒకసారి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టింది భవన్లో. రామన్న ఇక్కడ కుట్రలు జరుగుతున్నాయని. ఆ కుట్రల్లో ఏం జరుగుతుందని కనీసం పిలిచి అడగరా? ఇంటి ఆడబిడ్డే కదా నువ్వు. ఇంటి ఆడబిడ్డ కూడా ఒక పార్టీ కార్యకర్త కదా, ఎమ్మెల్సీనే కదా. కనీసం ఏం జరుగుతుందని అడగరా? ఎలాంటి ఏమీ లేకుండా డైరెక్ట్ మీరు ఎట్లా సస్పెండ్ చేస్తారు? రైట్. సో పావని గారు, బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు ఇవాళ పీక్స్